టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు హోంమంత్రి అనిత. విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. 4 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1700 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని అన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి అనిత. ఈ 4 నెలల్లో దగ్గర కోటి 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారినాయి పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. మన ఫ్యూచర్ ని మనమే చేతులతో నలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్ సుమారు